పసిపిల్లల్ని ఎప్పటి నుండి ముద్దు పెట్టుకోవచ్చు, ఎక్కడెక్కడ పెట్టకూడదు అండ్ ఎక్కడ సేఫ్ గా పెట్టుకోవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏ అకాడమీ కూడా ఈ ఏజ్ నుంచి సేఫ్ అని ఖచ్చితంగా చెప్పదు, ఎందుకంటే పెద్దవాళ్ళలో కూడా ముద్దుల ద్వారా ఇన్ఫెక్షన్స్ అనేవి స్ప్రెడ్ అవ్వచ్చు. కానీ కనీసం ఫస్ట్ 3 months అయినా ఫేస్, మౌత్ అండ్ హ్యాండ్స్ వీటి మీద ముద్దులు పెట్టొద్దు. ఎందుకంటే వాళ్ళ స్కిన్ చాలా పల్చగా ఉంటుంది అండ్ వాళ్ళ ఇమ్యూనిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. దాంతో ర్యాషెస్ ఇంకా సివియర్ ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. దీనివల్ల ర్యాషెస్ ఎలా అవుతాయంటే, ఒకటి మనం పెట్టుకునే లిప్స్టిక్స్, లిప్ గ్లాస్ లో ఉంటే కెమికల్స్ వల్ల ఇరిటేట్ అవుతుంది. నెక్స్ట్ ఉమ్ము మన ఫుడ్ నే డైజెస్ట్ చేయగలిగే అంత కెపాసిటీ ఉంటుంది. అలాంటిది వాళ్ళ పల్చటి చర్మాన్ని ఊరికే డిస్టర్బ్ చేసి డ్రై చేస్తుంది అండ్ అలర్జీస్ అండ్ ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ని పెంచుతుంది. ఇంకా ఇన్ఫెక్షన్స్ అంటారా, ఎవరో ఎక్కడో తుమ్మితేనే మనకి ఇన్ఫెక్షన్ అవుతుంది. అలాంటిది పసిపిల్లల మూతి దగ్గర ముద్దు పెడితే ఎందుకు అవ్వదు? మనలో చిన్న జలుబు దగ్గులతో పోయే ఇన్ఫెక్షన్ కూడా వాళ్ళకి నిమ్ము అయ్యి బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. అండ్ కొంతమందికి హెర్పెస్ లేదా కోల్డ్ సోర్స్ అని నోటి చుట్టూరు చిన్న నీటి కురుకులు లాగా ఉంటాయి అన్నమాట. అవి ముద్దు ద్వారా స్ప్రెడ్ అవుతాయి అండ్ పిల్లల్లో చాలా సివియర్ ఇన్ఫెక్షన్ గా మారుతుంది. అది బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అయ్యి లైఫ్ లాంగ్ డిసెబిలిటీ కూడా కాజ్ చేయొచ్చు. ఇన్ని రిస్కులు పెట్టుకొని ముద్దులు పెట్టడం అవసరమా? మీరే ఆలోచించండి. కావాలంటే తల మీద గాని పాదాల మీద గాని పెట్టండి, అది సేఫ్ స్పాట్స్. అది కూడా మీకు యాక్టివ్ గా ఏమి ఇన్ఫెక్షన్స్ లేకపోతేనే. పిల్లల్ని చూడడానికి వచ్చిన వాళ్ళని ముద్దు పెట్టొద్దు అని వాళ్ళని హర్ట్ చేయకుండా ఎలా చెప్పొచ్చు? మీకేమైనా ఐడియాస్ ఉంటే కామెంట్ చేయండి. నేను మీ డాక్టర్ దివ్య, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, హైదరాబాద్.